वजीर तालीम सबिता इंदिरा रेड्डी ने विकाराबाद जिले के कोटपल्ली में मछली के बच्चों को छोड़ने के 5वें मरहले का इफ्तिताह किया। जेडपी चेयरपर्सन सुनीता रेड्डी, रुकन असेंबली आनंद, पायलट रोहित रेड्डी, काले यादैया और कलेक्टर निखिला इस मौके पर मौजूद थे, जिन्होंने विकाराबाद जिले के कोटपल्ली मंसूबे में मछलियों की रिहाई के प्रोग्राम की 5वीं किस्त का इफ्तिताह किया। वजीर आला केसीआर ने यह प्रोग्राम पेशे को मजबूत बनाने और उनकी माली तरक्की में मदद के लिए शुरू किया है। हुकूमत मछली और भेड़ों की तकसीम के जरिए मुतालिका पेशों के अफराद के साथ खड़ी है। सबिता रेड्डी ने कहा कि वो लोग जो माजी में मछली के लिए आंध्रा पर इन्हिसार करते थे, आज हुकूमत की तरफ से उठाए गए इक़दामात के नतीजे में तेलंगाना में पैदावार में इजाफा हुआ है। मिशन काकतिया के साथ तालाबों को पानी दिया गया है। हम रियासत में 30,000 तालाबों और आबी ज़खायर में 93 करोड़ मछली के बच्चों को छोड़ने का प्रोग्राम शुरू किए हैं। 90 करोड़ की लागत से रियासत भर में ये प्रोग्राम जारी है। చనిపోయినవి తీసుకొచ్చుకునే బదులు ఇక్కడ కూడా అందుబాటులో ఉండాలంటే కొన్ని అవుట్లెట్స్ అనేది ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా 500 అవుట్లెట్స్ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో గౌరవ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. తాండూరు గాని, వికారాబాద్ గాని, దారూర్ గాని ఇట్లాంటి వాటిలో అవుట్లెట్స్ ఏర్పాటు చేస్తే వీళ్ళు అక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది, కొనడానికి కూడా మన వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తాం. దాంతోపాటు గతంలో కూడా మనము వీళ్ళకి కొన్ని మోపెడ్స్ అంటే 2 వీలర్స్ ఇవ్వడం జరిగింది, కొంతమందికి ఆటోలు ఇవ్వడం జరిగింది, ఇంకా కొంతమందికి మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ అనేది కూడా పెట్టున్నాం. జిహెచ్ఎంసీ ఏరియాలో అయితే ఈరోజు 155 మందికి మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈరోజు చాలా బాగా ఒక సైడ్ ఫిష్ అమ్ముతా ఉన్నారు, ఒక సైడ్ ఫిష్ వంట చేసి అమ్ముతున్నారు, వంటకాలు కూడా అప్పటికప్పుడు ఫ్రై చేసి అమ్ముతా ఉన్నారు. సో ఆ విధంగా ఆర్థికంగా ఇంకెక్కువ లాభం పొందేటట్టు వ్యాపార దృక్పథంతో కూడా పోవాలి సొసైటీలో అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తున్న దాంట్లో 2 వీలర్స్ అయితే నేను కూడా 59,000 మందికి 300 కోట్లు ఖర్చు పెట్టి 2 వీలర్స్ ఇచ్చున్నారు, లాస్ట్ టైం ఇచ్చున్నారు. అట్లాగే ఆటోస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంచుమించు 132 కోట్లు ఖర్చు పెట్టి ఆటోస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు స్పెషల్ గా ఏంటంటే ఈ మొబైల్ అవుట్లెట్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న దాంట్లో అది ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. వీళ్ళు అమ్ముకోవడానికి ఎక్కడిదక్కడ అవుట్లెట్స్ ఏర్పాటు చేస్తే కూడా వ్యాపార పరంగా బాగా ఉంటుందన్న ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమంలో తప్పకుండా మన జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేద్దాం. 775 చెరువులు ఉన్నాయని